మంద భాగ్యుండునకు నేనే బానిసల విక్రయించుచున్నా. అట్లయినా నీవెవరవు? నేనెవ్వండనైనా నీకేమయ్యా? ఆహా, పేరు చెప్పుడికే సందేహిస్తున్నావే, మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించితివా ఏమి? దొంగతనములో దొరతనములో భాగ్యవంతునికేదైన బాధలేదు. నిధి నిధి అదృష్టమున నిరుపేదవాని కవ్వినను అది దొంగ సమ్మనుడకు అబ్బురం. నీ అదృష్టము చేతనే లభించినదంటావు. అవును మహాత్మా, బోయేవానికి రామచిలుకలాగా నా అదృష్టం చేతనే నాకు లభించినది. అట్లయినా నీ పేరు తెలుపుము. అయ్యా విప్రోత్తమ, ఆ, నేను హరిశ్చంద్రుడను. మరి ఆమెయో? ఈమె నా భార్య చంద్రమతి దేవి. అయ్యా చంద్రమతి. విశ్వామిత్రుడు కని అప్పు పరి అరచలేదు నువ్వేనంటయ్యా? అవునయ్యా. ఆ తపోదలనే ఆ మునికి నీవెట్లు రుణపడితివి? నా రాజ్య సర్వస్వము అతనికి ధారబోయినప్పుడు దారబోయినప్పుడు ఉన్న అతనికి యజ్ఞార్థమై ఇచ్చది నన్ను ధనము ముందుగా నిరూపించగలవలను. ఇందులోకి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా, ఆ, సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమాయకుడా, నీలాగుంటాడు. పత్రం లేని సాక్ష్యమునకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముతున్నావా? అయ్యా, ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవత్తం వాదించి రాయి నెత్తినేసి కొట్టుకో. రండి అన్నాం. అయ్యా, హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. ఆలస్యం ఎందులకయ్యా? రమ్మయ్య, బయలుదేరమయ్యా, బయలుదేరమయ్యా. అయ్యలారా, మీరు మహాబ్రాహ్మణులు, కానీ నాకెవరి సహాయము అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షించాలి. అలాగునే కౌశికుడే వాళాయ ధనాచరు ఇక వలదుడుకుము నీకేలా పాలొల్లని పిల్లి గలది 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 పాలు పిల్లి పాలు. అయ్యలారా, మీరు బానిసను కూడకు వచ్చిందరా, లేక పాలు పిల్లి పిల్లి పాలు అని భజన చేయటకు వచ్చిందిరా? చక్కని మొహం పుట్టింది ముఖం కంటారా? తద్దింది సత్తాలు పడుకునే మొహం నువ్వెయ్యో కడుగు, నీకు బతుకు తెలుసు. దీనికోసం జీవితాలు దాబోసో నిన్నగా మొన్న వచ్చావు. నువ్వెంత నీ కథ మాట్లాడి ముగిస్తా మొహం నువ్వు. భజన అంటేది తెలియక ఎవరితో మాట్లాడి జాగ్రత్తగా. నిన్నగా మొన్న వచ్చావు. నువ్వెంత నీ బతుకెంత కోపం తెచ్చుకో. మంచి కోపం చెప్పి మనగూటి పక్షేరా నాయన. సిగ్గులంతా అన్ని వదిలేసావు నువ్వు. సిగ్గులేదు తీయడి చెరగ బాణము నోట పోద్దామన్న విషమనుగక్కు వారికి ఏమని తెలుపుదురు?
హరిశ్చంద్ర, నీ భార్య నమ్ముటకు ముమ్మాటికి ఇష్టమేనా? ఇష్టమే మహాత్మా, ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. అట్లయినా దొరదలుపము. నక్షత్రేశ్వర, అయ్యా ధర చెప్పుమయ్యా. సరియే మహాత్మా. విప్రోత్తమ, నా నామధేయం నక్షత్రేశ్వరుడు. మరి తమరి యొక్క నామధేయం ఏమిటయ్యా? నా నామధేయము కాలకౌశిక శాస్త్రి వారు. కాలకౌశిక శాస్త్రి గారు. సరే. సరే చూసావా? ఆహా. మా ప్రియ శిష్యుడు కేశవ శర్మ అని పిలుచుకుంటాం ముద్దుగా. కేశవ శర్మ. సరే మహాత్మా. సరే గాని మనం ముగ్గురము ఒక్క గూటి పక్షులమే. సందేహం ఎలా? కాస్త ధర సరళించి చెప్పావనుకో, ఆహా. ఇంటి దగ్గర మంచి భోజనం, అయ్యో మంచి మరి ఒక సంభావన అరే, అరే, అరే. అన్ని, చూసి కాస్త సరళించి చెప్పు. అలాగున అలాగున. విప్రోత్తమ, ఇయమ మీకు కావలేనన్న కంఠబలంబుపై బలవంతుడఖండు నిలిచి పైకిల్ రత్ననామదడిదవుగా అంతని అర్థంబులిచ్చి అతివరుడునువా. చాలా స్వభావం ఇచ్చావులే. ధర చెప్పి మేము వెళ్ళాలి అవతలకి. అప్రాచ్యభేద ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నము తీసుకొని ఎంత దూరం పైకి విసరుడో అంత ధనము కావలేను అని అర్థము. అది ఒక్క ముక్కలో ఆడవచ్చు అంత కదా. ధనము కావలేను కదా. మెడకాయ కోసిన మేక. ఏంది ఇది? ఏమండి చౌకమేమా? మన యాయవారి జోళ్ళని చూసి మనం కొన్న కూడా ఇంటి దగ్గర సమాధానం చెప్పుకోలేము. కష్టం లేని గిట్టదు. ఇది చౌక బేరం కాదు. అందుబాటులో ఉండదు కదా, కొందాం కదా అనుకున్నాను, కష్టం గిట్టదు. చౌక బేరం కాదు, ఇది వెళ్దాం పద. మన ఇంటికి పాలు పిల్లి పిల్లి పాలు మరి పంచామ గట్టిగా వచ్చినా ఏమయ్యా? నీ అయ్య పంచాంగం, తాత పంచాంగం, ఆ. నీ బొత్తుకంత పంచాంగం. నీ బ్రతుకంటారా? వాళ్ళ మీద బతికే నీ బొత్తుకు అందరికీ తెలుసు కానీ నీ మొక్కలో నువ్వని ఎవరు? పంచాంగాన్ని ఆక్షేపిస్తున్నావా? ఆహా. పంచాంగానికి మొదటి పుట తెలీదు, నువ్వెంత నీ కథ గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించిందంట. నువ్వు కాదు నాన్న, ఆ మల్లికార్జున అమ్మాయికి లగ్నం పెట్టింది నువ్వేనా? మనమే ఆ బజార్కి వెళ్ళా, ఏ? ఆ కాపం కలకల్లాడుతున్నా, ఆ, అది 3వ రోజు తినక ముందు ఎవరితో లేచిపోయింది. శ్రీమద్ రామాయణముల గోవింద హరి. అది కాదు, అది ప్రథమ లగ్నం, ఇంకో ద్వితీయ లగ్నం, ఇంకోటి ఏడిసాం. ఆ, వెంకట సుబ్బయ్య గారు నూతనంగా నియమించుకోవాలంటే లగ్నం పెట్టింది కూడా మనమే కదా. మనమే కదా. 3 రోజులు 3 పూటలు తిన్నాం, ఆ. 3 పట్టు పంచులు పెట్టావు. అవును. ఆ ఇల్లు ఎట్టుందా కొనా? ఏం నాయనా? తగలబడి 7 రోజులు అయిందా కొంప. పని చేద్దాం. ఘనమైన ముహూర్తాలు. మనం కూడా ఇంటి దగ్గర మొండమాయ పనులని చేయలేకపోతున్నాం. అసలు నువ్వు చేసే పని మొగాడు చేసే పని కదా. కొనేద్దామా? ఆ, ఛీ, ఛీ, అప్రాచ్యభేద. నాయనా నక్షత్రేశ్వర, అయ్యో. నా శిష్యుడు నీకు ధనం ఇస్తాడు, అందుకొని వెళ్ళము, నేను దాసిని తోడుకొని వస్తాను. ధనం ఇస్తానండి. ఆ, ధనం ఇవ్వడం పెద్ద లెక్కలోదేం కాదు. ఆ. తమ పాఠశాలను ఇవ్వమంటావు, అమ్మగారి పాఠశాలను ఇవ్వమంటావు, అనుమానం. అమ్మగారి భాష. తాళం ఎక్కడ ఉంది? గూట్లో పెట్టు. మన తాళం ఎప్పుడు గూట్లోనేగా, మన దగ్గర ఎప్పుడు తెచ్చింది. నువ్వు తీవు, ఇంకో దీని రావయ్య పనసకాయ హరిశ్చంద్ర, అదిగో విశ్వేశ్వరుని దేవాలయము. నేను ధనమదుకుని వచ్చిందనయ్యా, నీవు చూడ ఉండమయ్యా. అమ్మా, నేను వెలుచున్నాను తల్లి, నేను వెలుచున్నానమ్మా. ఇన్ని నాలి అరణ్యములో నీ బిడ్డ వల్ల చూసుకుంటేవి తల్లి. నా యందు ఏదైనా తప్పు ఉన్నను క్షమించుమమ్మ. నా యందు ఏదైనా తప్పు ఉన్నను
క్షమించుము తల్లి. నాయనా నేను నక్షత్రేశ్వర, వెలుచున్నానమ్మా. నీవే మమ్మల్ని క్షమించుము తండ్రి. ఈ 40 దినముల నుండి ఎన్నో కష్టములు కోర్చితివి. ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు నాయన. వెళ్ళిరా అయ్యా, మా కర్మకు నీవేమి చేయదువు నాయనా, వెళ్ళిరా. నేను వెలుచున్నాను తల్లి. కాశీ కదలు మరి. ఆ, దాసి ఒకటొకట మంద భాగ్యనైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరాధీనైపోతుంది. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి, ఇక నాకు దిక్కెవ్వరు స్వామి, ఇక నాకు దిక్కెవ్వరు. ఈ స్వల్ప కాలములోనే శుభదాయకముకు మీ మూర్తిని కనులారా కాంచిపోయిదను నాథ. కదలవేమిగని విప్రుడదలించుటకు ముందే కనులార నీవు కదలవేమిగని వటుడదలించుటకు ముందే నీ నోటి నుడితే నెలానకు విప్రుడదలు పెట్టుటకు ముందే పొడము మీ కన్నీరు తుడువనేడు. వటుల్లాగా వచ్చుటకు ముందే మేము కౌగిలి కరుణాసనాథ ముక్తాననాథ కాలగతి మీకు దూరస్తురాలనగుచు వెడలు కన్నీట ఓమని కడిగి నీకు కడపు విడుచున్నదా సద్గుణ విధానం నీవు నిక్కముగా అత్యువాతలకు జన్మించుకోవాల్సిన వాడని అత్యువాతలకు కలమునందోపవలసిన అలరుదండ కలమునందోపవలసిన పాదమర్ధన కప్పించు భంగిగాగా అఖిల సామ్రాజ్య భోగం అఖిల నాథ, నాకై మీరెంతగా దుఃఖింపవలదు స్వామి. విధి విధానమును ఎవ్వరు తప్పింతురు నాథ. మీరీ దుఃఖమడంచుకొని
నన్ను ఆ కాల కవసుకుని సేవా వృత్తికి అనుమతించి పంపివేయము స్వామి. ఇప్పుడు అనుమతించుట ఏమి దేవి? ఇప్పుడు అనుమతించుట ఏమి? ఆగర్భ శ్రీమంతురాలువైన నిండు వరుణకు ఎప్పుడు విక్రయించుతుందో నాటి నా అనుమతులన్నీ తీరినది. తను సన్నం పని కట్టెలల్ల ఇదుగొట్టం గొల్వ రాణించు జీవనమే కాని ఎరుంగవెప్పుడు పరదేవకు జన్మము నేటికి నేకు నవలన ప్రాప్తంపై రాణివాసంపు భోగ భాగ్యములకు నవలంబోచున్న నీకు కొన్ని వాక్యముల చెప్పుచున్నాడు. సావధాన చిత్తురాలువై ఆకర్ణింపు తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులు మరి దంపతులు కాక నీవేమరు పాటు చెందద సుమీ వీమి ప్రసేవ భోగ నీ స్వామి కడనే బానుసుడుగా ఉండవలసిన సుమారు లోహితాస్తిని ఎట్లు నాయనా లోహిత అయ్యా, నీకు రావలసిన కష్టములా అయ్యా, నీకు రావలసిన కష్టములా
స్వామి ఎంతటి దారుణమైన వాక్యాలు పలికింది నాథ. బాల సర్పము నాడు బాలగౌడలకు నీకు అమంగళం ప్రదేశమాగాక నాయనా, నీకు దీర్ఘాయుర ఆరోగ్యం కలిగిగాక. కాల కౌశికులను చెప్పండి స్వామి, బాల కౌశికులకయ్యా కాల కౌశికులను చెప్పండి స్వామి. బాల కౌశికులకు నాథ, అట్లే చిరకాలమునకు మనకి కష్టములు దుఃఖము సమసిపోయి శాంతి సుఖము లభింపకపోవునా, తిరిగి కలుసుకొనలేకపోదుమా, పునఃసమాగమము లభింపకపోవునా అని ఆశతో వెడలిపోవచ్చున్నాను నాథ. కాలవశమున కలిగిన కష్ట జయములెల్లా నాథ, కాలవశమున కలిగిన కష్ట జయములెల్లా వెంట నిలిచినే ఏకరీతే ఎల్ల కాలమధ్యన నాథా, భవితవ్యమునెవ్వరెరుగుదురు కలికి 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 రెక్కలు రాని పిల్లలను సాకను ఊటిలో పెంటి ఒక చంతం పిల్లలను స్వామి గతించును వలల పాలం చెక్కుడో ఈలపై వియోగమగు
Ah